హాయ్ హలో వెల్కమ్ టు జై హింద్ అకాడమీ విజయవాడ. నేను మీ ఫిజిక్స్ ఫ్యాకల్టీని సంబయ్ నాయక్ని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే సర్ ఐజాక్ న్యూటన్ లాస్ ఏవైతే ఉన్నాయో, న్యూటన్ మోషన్ ఈక్వేషన్స్, అలానే న్యూటన్ లాస్ కనుక తీసుకుంటే ఇవి 3 లాస్ ఉంటాయి. ఇది ఫస్ట్ లా జడత్వం ఇనర్షియా గురించి చెప్తుంది. ఇది సెకండ్ లా ఫోర్స్ గురించి చెప్తుందమ్మా, ఫోర్స్ అండ్ టోటల్ ఫోర్స్. అండ్ ఇంకోటి టార్క్, దీన్నే బల భ్రామకము. ఇక్కడ బల భ్రామకం, బలం గురించి, ఫలిత బలము ఏదైతే ఉందో ఈ ఫలిత బలం గురించి, ఇంకోటి వచ్చేసి బల భ్రామకము అనేది, ఈ రెండిటి గురించి చెప్తుందమ్మా. సో థర్డ్ లా యాక్షన్ బై ద రియాక్షన్. పక్షులు గాల్లో ఎగరటం, అలానే విమానాలు గాల్లో ఎగరడం, రాకెట్స్ గాల్లో ఎగరడం. ఇదిగోండి ఇనర్షియా అంటున్నాను. ఫస్ట్ లా ఏంటి సార్? ఇనర్షియా, జడత్వం గనక తీసుకుంటే ఈ జడత్వం అనేది ఇక్కడ మనకి డిఎస్సిలో ఒకసారి అడిగాడు, తెలంగాణలో, అలానే మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అడిగాడు. ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే పదార్థ ద్రవ్యరాశి, మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే జడత్వం గనక తీసుకుంటేనమ్మా ఇది 3 రకాలుగా ఉంటుంది. రీసెంట్ గా T20 మ్యాచ్ జరిగింది మనకి ఫైనల్లో. క్రికెట్ ప్లేయరు క్యాచ్ పట్టేటప్పుడు చేతుల్ని ఎందుకు వెనక్కి లాగుతాడు? ఇక్కడ 3 రకాల జడత్వాలు, 3 రకాల ఇనర్షియాలు ఉంటాయి. ఏమేంటి అంటే నెంబర్ 1 వచ్చేసి నిశ్చల జడత్వము, రెండవది వచ్చేసి గమన జడత్వము, ఓకేనా. మూడవది గనక చూసుకుంటే ఇక్కడ దిశ జడత్వము. వేగంగా వచ్చే బంతికి గమన జడత్వం ఉంటుంది, దాని యొక్క ఏమంటారు దిశని కొద్దిగా వెనక్కి లాగినప్పుడు గమన జడత్వము తగ్గి నిశ్చల జడత్వం పెరుగుతుంది. దీని మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో చూసుకోండి, సడన్ గా మనం ఒకేసారి వెహికల్ ని స్టార్ట్ చేస్తే వెనక్కి పడతాము. అలానే క్యారమ్ బోర్డులో ఉన్న కాయిన్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి కొడితే కింద పడతాయి. ఇదిగోండి దిశ జడత్వం. ఇది ఫస్ట్ లా అండ్ ఇది సెకండ్ లా. ఇదిగోండి చూసుకోండి, F = ma. ఇదిగోండి యాక్షన్ బై ద రియాక్షన్, ఆపోజిట్ లో ఉంటుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఇవే ఎవరు సార్ అంటే న్యూటన్ లాస్ మీద డెఫినెట్లీ బిట్టు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.